శిలాఫలకం పైన నా ఫోటోను ఉద్దేశపూర్వకంగా రాళ్లతో రుద్ది చింపేశారని మరియు చెరిపేశారని ఇటువంటి చర్యలను ఏమనాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు చింతలపూడి నియోజకవర్గంలో ఏం జరుగుతుందనే అంశంపై దృష్టి పెట్టాలని కోరారు. ఇటువంటి కక్షపూరితమైన చర్యలను అరికట్టకపోతే ముందు పార్టీ విషయంలో ఏ విధంగా జరుగుతుందని అందరూ ఊహించుకోవాలని హెచ్చరించారు. ఆయనకి మద్దతుగా శాంతారాయ్ గారు కూడా మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే పార్టీ పదవులు ఉన్నవారు వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నాతో సహా ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టానుసారంగా నడిపిస్తాం అనేది నేను తీవ్రంగా ఖండిస్తాం. ఇది అసలు ఏ రకమైనటువంటి రాజకీయం జరుగుతుంది, ఏ రకమైనటువంటి మరి కార్యక్రమాలు వాళ్ళు చేస్తా ఉన్నారనేది నాకైతే అర్థం కాదు. అది మినిమం కామన్ సెన్స్. ఎక్కడైనా సరే ఏ గ్రామంలో అయినా సరే ఒక కార్యక్రమం చేయాలి అంటే, అధికారికంగా కార్యక్రమం చేయాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మరి ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ని ఖచ్చితంగా పిలవాలి. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, మనకి నచ్చని వాళ్ళైనా సరే ఖచ్చితంగా ప్రథమ పౌరుణ్ణి పిలిచి తీరాల్సిందే. మరి అలాగే ప్రథమ పౌరుణ్ణి పిలవకుండా మరి అక్కడ కార్యక్రమాలు చేయడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అలాగే నా విషయంలో కూడా చాలాసార్లు జరిగింది. నాకు ఇంటిమేషన్ ఒకటి, నేను నిన్న కూడా లేను, నాకు కనీసం ఇంటిమేషన్ కూడా లేదు. ఇలాగ పలానా చోట రోడ్డు శంకుస్థాపన చేస్తున్నామా అని చెప్పేసి ఇలాగ ఇంటిమేషన్ కూడా లేకుండా, కనీసపు మరి ప్రోటోకాల్ పాటించకుండా, కనీసపు గౌరవాన్ని పాటించకుండా వారు చేస్తున్నటువంటి ఈ చర్యల్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను. ఇది ఎన్నిసార్లు చెప్పినా కానీ, ఇప్పటికి ఇది చాలాసార్లు చెప్పాను, మీడియా వారితో కూడా నేను చాలాసార్లు చెప్పాను, పైన కూడా నేను చాలాసార్లు విన్నవించుకున్నాను. కానీ ఇలా ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ రకంగా మరి అహంకారపూరితంగా వ్యవహారం చేయడం, స్థానిక ప్రజాప్రతినిధుల్ని అవమానం పరిచే విధంగా మరి ఈ రకంగా చేయటం అనేది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇది అధిష్టానం దృష్టికి నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కాపాడాలి అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది పార్టీకి మంచిది కాదు ఇలా చేయటం. ఆయన ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అంటే ఎన్నికలకి సర్పంచులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు కాకుండా ఆయన ఏం చేద్దామని అనుకుంటున్నారు? పార్టీని ఏ రకంగా చిన్నాభిన్నం చేయాలని ఆయన ఆలోచన చేస్తున్నారు. పార్టీని ఇప్పటికే ఆయన గ్రూపులు పెట్టి మరి పాడు చేసిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే. నేనైతే ఎక్కడ నాకు గ్రూప్ లేదు. ఇప్పుడు నేను పార్టీ మనిషిని, నేను పార్టీ అభిమానిని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని. మరి నేను ఎక్కడా కూడా మరి పార్టీకి నేను గ్రూపులు పెట్టలేదు. పార్టీని ఒక తాటి మీద తీసుకురావాలని చెప్పేసి గత 5 సంవత్సరాల నుంచి నేను అహర్నిశలో నేను కష్టపడతా ఉంటే, ఈ రోజున పార్టీని గ్రూపులు చేసి మరి చాలా అవమానకరంగా, అది మమ్మల్ని అవమానించడం అని అనుకుంటున్నారు కానీ అది ఆయనకు కూడా అవమానమే. అది నిజంగా ఒక ప్రజాప్రతినిధి, ఆయన కూడా ప్రజాప్రతినిధి. ఇలా ప్రజాప్రతినిధులే మరి ఇలా అవమానకరంగా చేస్తే ఇది ఎంతవరకు సబబాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకసారి మీడియా మిత్రులకి ఇది నేను చూపిస్తా ఉన్నాను. దీంట్లో నా ఫోటో తీసేశారు. ఇక్కడ దీంట్లో దీన్ని గీరేశారు. ఇలాంటి చర్యల్ని ఏమనాలి? ఎందుకు చేస్తున్నారు? ఇది ఎవరిది? ఆయన సొంత ఆస్తి ఇది, లేదా ఆయన సొంత వ్యవహారం ఇది? ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం, పార్టీకి సంబంధించినటువంటి విషయం. ఇలా ఏకపక్షంగా ఇలా వ్యవహరించడం, ఇలాంటి పనులు చేయటం అనేది ఇలాంటి పనులు చేయటం అనేది నేను దుర్మార్గమైన. ముందుగా పత్రికా సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారం అండి. ఈరోజు మీడియా ముఖ్యంగా మాట్లాడటానికి కారణం ఏంటంటే, నిన్న 5వ తారీఖు
జరిగిన సన్నివేశం గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. నా పేరు రమేష్ అండి, కట్టుపోయిన రమేష్. నేను ఎడవెల్లి గ్రామ సర్పంచ్ని. గత స్థానిక ఎన్నికల్లో నేను సర్పంచ్గా గెలిచి ఉన్నాను. అప్పటి నుంచి కూడా గ్రామంలో ఉన్న సమస్యల మీద పోరాడుతూ నా వంతు నేను ప్రజలకు సహాయం చేసుకుంటూ వెళ్తున్నాను. విషయం ఏంటంటే, నిన్న జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాను. నిన్న ఎడవెల్లి గ్రామంలో ఎంపీ గారి ల్యాండ్ నిధుల నుండి ఒక రోడ్డు శాంక్షన్ అయిందని స్థానిక పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారు వచ్చి ఆ రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది. కనీసం ఆ రోడ్డు ఓపెన్ చేస్తున్నారు, కానీ ఈ నిధులు వచ్చినాయని కనీసం సమాచారం లేకుండా రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది. స్థానికంగా ఉన్న అధికారులు, మండల అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మినిమం సర్పంచ్కి సమాచారం ఇవ్వకుండా రోడ్డు ఓపెన్ చేయడం అనేది చాలా అవమానకరంగా ఫీల్ అవుతున్నాను నేను. మనం ముఖ్యంగా ఏమంటారంటే, మన దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి, ఆ తర్వాత సర్పంచ్ అని చెప్తుంటారు ఎక్కువగా. ఎక్కడైనా అయ్యే మాటలు వినపడుతుంటాయి. అది నిజమే, కానీ అది రాజ్యాంగానికే పరిమితమైందే తప్ప అది ఫాలో చేయట్లేదు. నేను ముఖ్యంగా అడిగేది ఏంటంటే, దేశ రాజధానిలో పార్లమెంట్లో ప్రజల సమస్యల గురించి మాట్లాడే ఒక పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారు స్థానిక సర్పంచ్కి మినిమం ప్రోటోకాల్ ఉంటుంది, స్థానిక సర్పంచ్ని గౌరవించాలనే నాలెడ్జ్ లేదు. లేకపోతే సర్పంచ్ ఏముంది, నేను ఒక ఎంపీ గారిని అవన్నీ పట్టించుకోవాలి ఒక అహంభావంతో ఓపెన్ చేశారు అనేది తెలియదు. అక్కడికి వచ్చింది స్థానిక సర్పంచ్ లేకుండా చుట్టుపక్కల ప్రజాప్రతినిధులు వచ్చి ఉన్నారు తప్ప, కానీ స్థానిక సర్పంచ్ ఎందుకు రాలేదు, అతనికి చెప్పారా లేదా, అతనితో ఒకసారి మాట్లాడదామని మినిమం కూడా ఆయనకు ఉండాలి. అట్లాంటిది లేకుండా అట్లా నేను రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా పోయిన నెల 22వ తారీఖున గ్రామ సచివాలయం రైతు భరోసాలు కూడా సమాచారం ఇవ్వకుండా ఓపెన్ చేయడం చాలా దురదృష్టకరం. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఒక ఎంపీ ముందుకు వచ్చి ఓపెన్ చేసింది ఎవరంటే అక్కడ పార్లమెంట్ సభ్యులు. అక్కడ ఎవరు ఉండాలి? స్థానిక సర్పంచ్ ఉండాలి, స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు ఉండాలి, మిగతా వారు ఉండాలి. కానీ ఇద్దరు ఎవరూ లేకుండా అక్కడ ఓపెన్ చేయడం చాలా దురదృష్టకరం. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, స్థానిక సర్పంచ్ని గౌరవించిన ఒక ఎంపీ గారికి చెప్తున్నాను నేను, స్థానిక సర్పంచ్ని ప్రోటోకాల్ తెలియదా మీకు? కానీ పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారు నాకు చాలా కాలం కూడా తెలుసు, ఆయన అంటే అభిమానం. కానీ ఒక సర్పంచ్ని గౌరవించిన పార్లమెంట్ సభ్యులు చాలా చిన్నతనంగా నేను భావిస్తున్నాను. ఇదే విషయంపై కూడా నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం, లేదంటే నేను లీగల్ గా కూడా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే, నిన్న ఓపెన్ చేశారు శంకుస్థాపన చేసిన స్టోన్ కి స్థానిక శాసనసభ్యుల ఫోటోను కూడా వెంటనే ఇమీడియట్ గా గీకించేయడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే, కనీసం రాజకీయాలు చేయాలంటే కొన్ని విలువలు ఉండాలి, కానీ విలువలు లేని రాజకీయాలు ఈ లింగపాలెం మండలంలో జరుగుతున్నాయి. రెండో విషయం వచ్చేసి, మన ముఖ్యమంత్రి గారు ఒక సమన్వయకర్తని పంపించారు మన నియోజకవర్గానికి. సమన్వయకర్త అంటే సమన్వయంగా ఎవరైనా చిన్న పొరపాట్లు చేసి సమన్వయం చేసుకుంటా పోవాలి, కానీ సమన్వయం చేయడం ఆయనకి సమన్వయకర్తకి సమన్వయం చేయడం కుదరట్లేదు. ఎందుకనంటే, ఒక రోజు సచివాలయం ఓపెనింగ్కి 1 day ముందుకు నాకు ఫోన్ చేశారు, సచివాలయం ఓపెన్ చేస్తున్నాను మీ సచివాలయం కాదు. మా సచివాలయం ఓపెన్ చేయడం మీరు చేయడం ఏంటంటే, దానికి సంబంధించిన కరెంటు అంతా నేను ఏర్పాటు చేసుకున్నాను, నాకు ఇంకొక రోజు టైం వేస్తే నేను అన్ని ఏర్పాటు చేసుకుంటానంటే ఆయన ఏమన్నారంటే, మీకోసం ఆగదండి, మేము చెప్పిన డేట్కి మీరు అక్కడికి వస్తేనే కుదిరి తప్ప మీకోసం సచివాలయం ఓపెనింగ్ ఆగదండి, మీరు వీలు చూసుకుని రండి, లేకపోతే సచివాలయం మేమే ఓపెన్ చేస్తాం అన్నారు. ఒక సమన్వయకర్త, ఒక సర్పంచ్